మేడం చెప్పండి, ఇక్కడ మీరు జెడ్పీ చైర్మన్గా కూడా ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్గా. సో ఎలాంటి సమస్యల్ని ఇక్కడ మీరు ఐడెంటిఫై చేసామనుకుంటున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. ఇది 2009లో మా వారు ఎక్స్ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి కనుక మనం చూసినట్టయితే ఏదైతే ఇచ్చాపురం మండలం అన్నది శ్రీకాకుళం జిల్లాలోనే ఇచ్చాపురం నియోజకవర్గం అనేది ఆల్మోస్ట్ చిట్ట చివరి ఉంది. ఇట్స్ ఆల్మోస్ట్ బార్డర్ టు ఒరిస్సా యాజ్ వెల్ యాజ్ ఆంధ్ర. సో ఇక్కడ అందరూ కూడా డౌన్ ట్రాడెడ్ పీపుల్, ఇక్కడ అందరూ కూడా చెప్పాలంటే బడుగు బలహీన ఆ వర్గాలే ఉన్నాయి, వీకర్ సెక్షన్సే ఉన్నాయి, అవే ఎక్కువ ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్గా వలసలే వెళుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది యాక్చువల్లీ ముందు దీని పేరు ఉద్యానవనం అని ఉండేది. సో చాలా చక్కగా ఇక్కడ కొబ్బరి తోటలు కానివ్వండి, జీడి తోటలు కానివ్వండి, పనస తోటలు కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ. ఇక్కడ రైతాంగులు కూడా ఎక్కువ. సో ఇలాంటి ప్లేస్లో ఏంటి అంటే మనం గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్టయితే క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ ఇక్కడ ఎక్కువ ఉంటారు, అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చాపురం మండలంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో 4 ప్లస్ పలాసలో ఉన్న 2, టోటల్ 8 కలిపి ఈ ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ ఈ 8 మండల్స్ కూడా ఉద్దానం అని అంటారు. ఈ 8 మండల్స్లోనే క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. సో దశాబ్ద కాలంగా ఎవరూ కూడా దీన్ని పరిష్కరించలేదు. ఒకప్పుడు చూసుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకోలేదనే చెప్పాలి. డయాలసిస్కి బోల్డ్ ఖర్చు అయ్యేది, డయాలసిస్ తర్వాత పేషెంట్స్ ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలంటే బోల్డ్ ఖర్చు అయ్యేది. ఇక్కడ సరైన డయాలసిస్ యూనిట్స్ లేక చాలామంది బై ట్రాన్స్పోర్ట్ ఐదర్ శ్రీకాకుళం రిమ్స్కి కానీ, వైజాగ్ కానీ, విజయనగరం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న బరంపురంకి వెళ్ళేవాళ్ళు తప్ప ఇక్కడ అంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయించుకునే పరిస్థితి అయితే లేదు. సొల్యూషన్ అయితే ఎవరు తీసుకురాలేకపోయారు. మరి గడిచిన దశాబ్ద కాలంలో మరి ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జగతిలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో అప్పుడు ఆయన మాట ఇచ్చారు, నేనంటూ వస్తే దీనికి శాశ్వత పరిష్కారం తీసుకొస్తాను అని. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏదైతే ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ ఉందో 700 crores, సో అది మనకి వంశధార హిరమండలం నుంచి మనకు ఆల్మోస్ట్ ఆల్ 710 kilometers త్రూ అక్కడి నుంచి ఈ 8 మండల్స్ పలాస యాజ్ వెల్ యాజ్ ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ రెండిటికి కూడా సుమారు ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 805 హ్యాబిటేషన్స్కి మాత్రం పూర్తిగా ఇంటింటికి వాటర్ సప్లై ఇస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఆల్ phase 1 పలాసలో ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోయింది. ఇప్పుడు ఇంటింటికి మనకి సోంపేట కూడా ఇచ్చేశారు, హాఫ్ ద కబడ్డీ ఇచ్చారు, కంచిలు కూడా ఇంకా కొంత ప్రోగ్రెస్ ఉంది. లైక్ 80% అయిపోయింది, ఇంకా 20% వర్క్ అవుతుంది. మధ్యలో 2 years కరోనా రావడం వల్ల డిలే అయింది, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్గా ఫినిష్ అయిపోవాల్సిందే. సో దీనికి కూడా హాస్పిటల్స్ కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ, లేకపోతే ఒక హెల్త్ సెంటర్స్ని కూడా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. సో అది ఎంతవరకు ప్రయోజనంగా ఉంది, లేకపోతే ఫ్యూచర్లో వీటి నుంచి ఎలాంటి ప్రయోజనం ఈ ప్రాంతాలకు అందుతుందంటారు? బేసిక్గా అసలు ఇక్కడ ఎందుకు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అనేది చాలామంది రీసెర్చ్స్లో వచ్చారు, ఎంతోమంది రీసెర్చ్ చేసి వెళ్ళారు, ఎవరు కూడా కరెక్ట్గా అనాలిసిస్ చేయలేకపోయారు. సో వచ్చిన వాళ్ళు ఏంటి అన్నారంటే ఇక్కడ కొబ్బరి తోటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎర్రనల్లి అన్న డిజీజ్ చెట్టుకు అవ్వడం వల్ల గ్రౌండ్లో లెవెల్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అది కలుషితం అయిపోయింది. సో అందులో సిలికాన్ అండ్ లెడ్ హై కంటెంట్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇంటేక్ తీసుకుంటే మంచిది కాదు అన్న ఒక దీని మీద ఆ బేస్ మీద ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్స్ త్రూ మై ఫౌండేషన్ అయితే మేము అప్పుడు స్టార్టింగ్లో మేము ఇచ్చాము. ఐ యూస్ టు రన్ ఉద్దానం ఫౌండేషన్. అయితే నేను ఒకసారి మా నాన్న జగన్మోహన్ రెడ్డి గారికి 2017లో కలవడం జరిగింది. అప్పుడు ఆయన అడిగినప్పుడు మేము చెప్పాము ఇక్కడ కిడ్నీ ప్రాబ్లం ఉంది కదన్నా, సో మేము ఇలాగ మినరల్ వాటర్ ప్లాంట్ ఇస్తున్నాము అన్నప్పుడు ఆయన అడిగారు కంటామినేటెడ్ వాటర్ ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో అది ఏంటి అవుతుంది అని అడిగారు. సో అప్పుడు మేము చెప్పాము ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో అది మళ్ళీ భూమికే వెళ్ళిపోతుంది అంటే అప్పుడు ఆయన అన్నారు, ఎన్నిసార్లు ఆ కంటామినేటెడ్ వాటరే మీరు ఎన్నిసార్లు ఫిల్టర్ చేసేస్తారు, దిస్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్, మనం ఫ్రెష్ వాటర్ బాడీ తేవాలి. అప్పుడు జగితిలో ఆయన ప్రామిస్ చేశారు, నేనంటూ గవర్నమెంట్లోకి వస్తే ఫ్రెష్ వాటర్ బాడీ తెస్తాను అని. సో అది మనకు ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ వచ్చింది, అది ఫుల్ఫిల్ చేశారు. దీనికి ఇప్పుడు బేస్ అయ్యి ఇప్పుడు రీసెర్చ్ హాస్పిటల్ మనకి 60 crores పలాసాలో పెట్టారు, 200 bedded సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజ్ వెల్ యాజ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ రెండు కూడా. ఇప్పుడు అది చాలా కన్వీనియంట్గా ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి చేసుకోవాలన్నా చేయించుకోవాలన్నా ఇట్ ఈస్ నియర్ బై.
అదే కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా అభివృద్ధి అయ్యాయనే చెప్పాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు ప్రతి ఊర్లో ప్రతి ఫ్యామిలీకి వెళ్ళి రోజు కూడా ఏఎన్ఎంస్ కానీ వాళ్ళందరూ కూడా క్రియాటిన్ టెస్ట్ చేస్తున్నారు. సో క్రియాటిన్ ఎవ్రీడే 5 శాంపిల్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు ఊళ్ళల్లోకి వెళ్ళి. సో దాన్ని బట్టి వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుంది. సో ఈ సిరం క్రియాటిన్ కనుక అది బేసిక్గా 0 to 1.2 వరకు ఉంటే అది నార్మల్, అబౌవ్ దట్ ఉంటే మనకి కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు. సో 5 వరకు క్రియాటిన్ ఉన్న వాళ్ళకి 5,000 పెన్షన్ ఇస్తున్నారు. ఎందుకంటే అది ఎక్కువ 3 points ఉన్నా 2 points ఉన్నా వాళ్ళు మెడికేషన్ మీద ఉండాలి కాబట్టి దానికి హెల్ప్ చేయడం కోసం అని చెప్పి, అలాంటి వాళ్ళ కోసం, డౌన్ ట్రోడెడ్ పీపుల్ కోసం అని చెప్పి క్రియాటిన్ ఎవరికైతే 5 ఉందో వాళ్ళకి పెన్షన్ 5,000 ఇచ్చారు. అలాగే డయాలసిస్ ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 10,000 ఇస్తున్నారు. ఇవాళ మనం పిహెచ్సిలు కానీ సిహెచ్సిలు కానీ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు కనీసం సరైన డాక్టర్స్ ఉండేవారు కాదు, సరైన వైద్యానికి సరిగ్గా ట్రీట్మెంట్ కూడా జరిగేది కాదు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మన పిహెచ్సి లెవెల్లో కానివ్వండి, సిహెచ్సి లెవెల్లో కానివ్వండి 60 types ఆఫ్ టెస్టెస్ జరుగుతున్నాయి, 180 types ఆఫ్ మెడికేషన్స్ ఇస్తున్నారు. సో ఇదైతే చాలా బాగుందని. అంటే కేసెస్ ఇంత ముందు కన్నా ఇప్పుడు ఏమన్నా తగ్గినాయా? అలాంటి రిపోర్ట్స్ ఏమన్నా మనకి తెలుస్తుందా? అంటే వాటర్ కూడా తీసుకొచ్చారు కదా, అయితే మినరల్ వాటర్ తాగుతున్నప్పటి నుంచి అయితే కేసెస్ అయితే ఎక్కువ అవ్వలేదు, అన్నీ కేసెస్ ఉన్నాయి. సో మరీ ఎక్కువైతే అవ్వలేదు. సో అవి అలాగే ప్రామినెంట్గా ఉన్నాయి. ఇంకొకటి ఏమిటి అంటే ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ అందరూ మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే అది ఇట్స్ మై ఒపీనియన్. ఇక్కడ అందరూ కూడా వలసలకి వెళ్ళి పని చేసేవాళ్ళు, కూలీ నాలి చేసుకొని బ్రతికే వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా చేసిన తర్వాత బాడీ పెయిన్స్ ఉంటున్నాయని చెప్పి ఒక డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా వెళ్ళిపోవడం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేస్తారు. లేదు అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు సూది మందు ఇచ్చారు తగ్గిపోతుంది అని అంటారు. సో దానివల్ల కూడా ఇక్కడ అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఆ ఇష్యూస్. ఇప్పుడైతే అందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ తగ్గించడం జరిగింది. ఆ తర్వాత ఈ వాటర్ తాగాలి, ఈ వాటర్తోనే ఇచ్చేయాలి, అవేర్నెస్ ఎక్కువ పెరిగింది. సో దానివల్ల మనం ఎక్కువ అయితే అవ్వలేదు కానీ ప్రామినెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే డయాలసిస్కి వేరే ఊరు వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. టెక్కల్ అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి వెయిటింగ్ లిస్ట్లో ఎవరు లేకుండా ఫుల్ బెడ్ విత్ అంటే ఎక్స్ట్రా బెడ్స్ తోటి విత్ డయాలసిస్ యూనిట్స్తో మన గవర్నమెంట్ వచ్చాక ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా పేషెంట్ వెయిటింగ్ అన్నది లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.